ఓకే వెంకటరెడ్డి గారు రైట్ అండి. చరణ్ గారితో మాట్లాడదాం. సో చరణ్ గారు, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ దాని గురించి ఇవాళ ఇంత పెద్ద రచ్చ జరిగింది పార్లమెంట్ ఆవరణలో చూసాం మనం. సిజేపీ ఒక పార్టీ లాగా పుట్టినటువంటి, ఒక సోషల్ మీడియాలో పుట్టినటువంటి ఒక పార్టీ ఇంత విప్లవాన్ని, ఇంత ఉద్యమాన్ని ఇవాళ సక్సెస్ఫుల్గా చేయగలిగింది అని అంటే ఏం జరుగుతోంది? అంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేక ఇలాంటివి పుట్టుకొస్తున్నాయా ఏంటి? మేడం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 89 నుంచి 152 సార్లు పేపర్ లీకులు జరిగినాయి. 89 నుంచి 152, 2014 నుంచి 2026 వరకు, ఈ 12 ఏళ్లలో మొత్తం దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ మరియు ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఏదైతే పేపర్ లీక్ సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా సోనం వాంగ్చుక్ గారు దాదాపు 23 రోజుల సంది వారు దీక్ష చేస్తూ ఉన్నారు. వారు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు. అదే కాకుండా వారు పెట్టింది కూడా 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ గారిని సస్పెండ్ చేయాలని, రెండోది పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలని, తర్వాత అదొక 3 అంశాల మీద ఈరోజు జేపీ నడ్డా గారు సిజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. 10 నిమిషాల టైం ఇస్తే వాళ్ళు పోయి చర్చలు కూడా చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇస్తూనే ఉంది. ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించిన అంశము. అదే కాకుండా ఇప్పటికే చాలాసార్లు ఈ అంశాల విషయంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. దేశంలో విద్యార్థులు మాట్లాడుతున్నప్పటికీ పట్టించుకున్న సందర్భమే లేదు. ఎందుకంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ కావచ్చు, జమిలీ ఎలక్షన్లు కావచ్చు, అధ్యక్షత ఎలక్షన్లు సంబంధించిన బిల్లులు పాస్ చేసుకునే ప్రయత్నమే తప్ప అసలు విద్యార్థుల అంశాన్ని వాళ్ళు పరిగణలో తీసుకోలేదు. ఓకే, అదే కాక దీక్ష చేస్తున్నటువంటి ఏదైతే సోనం వాంగ్చుక్ గారిని ఏకంగా హైకోర్టు ఏదైతే సూచనల మేరకు వారు దీక్ష విరమింపు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా దీక్ష కంటిన్యూ చేసిన పరిస్థితి మనం చూసినాం. ప్రధానంగా ఏంటంటే ఈ అంశం విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ చేయాలని, దీని అంశం విషయంలో పార్లమెంట్లో చర్చ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. దానిలో భాగంగానే సిజేపీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసిన పరిస్థితి మనం చూసినాం. దానిలో ఎన్ఎస్ఏ కావచ్చు, అందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏదైతే మిగతా విభాగాలని కూడా భాగస్వాములు అయిన పరిస్థితి వాస్తవం. యువతకు సంబంధించినటువంటి అంశం విషయంలో ప్రధానంగా చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. ఆ అంశాన్ని పక్కకు పెట్టి ఏకంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు 56 సంవత్సరాల రాహుల్ గాంధీ మీద సెటర్లు వేసిన పరిస్థితి మనం చూసినాం. అంటే యువత అంశం గురించి మాట్లాడుతుంటే యువత, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి గురించి వ్యంగ్యంగా నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వెలుపల మరి అట్లాంటి వ్యంగ్యాలు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు కదా పార్లమెంట్లో. మేడం, ఆయనకి మా ఇద్దరికి తప్ప ఫ్యామిలీ అందరికీ ప్రాబ్లమే అని చెప్పేసి అన్నారు కదా పెరిగిన ధరలు. ఇక్కడ రకరకాల అంశాలు వేరు. ఇక్కడ చాలా సీరియస్ అంశం. పార్లమెంట్ వర్షాకాల సీజన్ సంబంధించి రకరకాల దేశంలో కరువు పరిస్థితి ఉన్నది. ఒక నుంచి యువత సంబంధించిన ఆందోళన చెందుతూ ఉన్నారు. కీలకమైన సందర్భాల్లో మీకు కావాల్సిన బిల్లులు తప్ప ఈ అంశాల గురించి అసలు చర్చే జరగలేదు. కాబట్టి ఎంతసేపు వాళ్ళు దాని ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి ఎంపీలు జాయిన్ చేసుకుంటూ, తర్వాత టీఎంసీ సంబంధించి అక్కడ మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే సంబంధించి ఎంపీలు జాయిన్ చేసుకుంటూ, ఏక్నాథ్ సిండేలో అల్లమేట్ చేస్తూ, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా రకరకాల వేల్లో ముందుకు పోతూ, స్టాండింగ్ కమిటీలో వాళ్ళకు అవకాశం ఇస్తూ, తర్వాత బీఐసీ సమావేశాలు వారు పిలిపిస్తూ రకరకాల రాజకీయమే చేస్తూ ఉన్నారు తప్ప దేశంలో ఇంపార్టెంట్ ఇష్యూల మీద చర్చ జరుగుతుందని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. దేశవ్యాప్తంగా 33% మాత్రం వర్షాభావం నమోదైంది. దేశవ్యాప్తంగా కరువు వస్తుంది, చాలా జిల్లాలో కరువు వస్తుందని ఒకటి. ఇక్కడ యువత సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్ చాలా రోజుల సంది రాజీనామా చేయాలని చెప్పి యువత పట్టుబడతా ఉంటే ఆ అంశాన్ని కనీసం పరిగణలో తీసుకోకుండా, అసలు ఎప్పుడు పేపర్ లీక్ జరగలేదు, గతంలో జరగలేదా,